హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే వీడియో ఏంటంటే యాక్చువల్గా మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఏదానికంటే ఏపీ ఎఫ్పిఓ అలాగే ఏబిఓ దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మొన్న మనకు రిలీజ్ అయింది కదా అండి. సో మనకి ఈ పోస్ట్కి ఎవరెవరు ఎలిజిబిలిటీ అనే దాని గురించి కంప్లీట్గా A to Z వీడియో అయితే నేను చేశాను. సో ఆ వీడియో అనేది డిస్క్రిప్షన్లో మీకు అనేది లింక్ ఇస్తానండి. మరి ఈ లింక్కి సంబంధించిన వీడియో అయితే మీరు చూసిన తర్వాత మెయిన్గా ఏ ఎగ్జామ్ అయినా సరే మైండ్లో ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ అండి. సిలబస్ మన దగ్గర ఉంటే మాత్రము 100% మనం జాబ్ అనేది తెచ్చుకోవచ్చు అండ్ కొద్దిగా ఎఫర్ట్స్ కన్నా పెడితే. మరి ఈ సిలబస్ ఏంటి దాని గురించి అని మాట్లాడుకుంటే యాక్చువల్గా దీనికి సంబంధించిన మనకు పార్ట్ ఏ పార్ట్ బి కింద జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ దానికి వచ్చేసి మనకు 75 మార్క్స్, అలాగే జనరల్ సైన్స్ మరియు జనరల్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన 75 మార్క్స్, అలా ఓవరాల్గా 150 మార్క్స్తో మనకు ప్రిలిమ్స్ అనేది ఉంటుంది. అంటే మనము టెట్ అలా రాస్తాం కదా, సో ప్రిలిమ్స్ అనేది ఉంటుంది. ఓవరాల్గా 150 మార్క్స్కి అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. మనకి ఎప్పుడు ఎగ్జామ్ డేట్ వచ్చిందంటే September 7కి అయితే ఈ ఎగ్జామ్ అనేది ఉంటుందండి. సరే, మరి సిలబస్ విషయానికి వస్తే మరి సిలబస్ అనేది ఎలా ఉంటుంది అనే దాని గురించి చూసుకుంటే ఇక్కడ మనకు కంప్యూటర్ బేస్డ్ లాగా ఎగ్జామ్ అయితే ఉంటుందండి. దానికి సంబంధించిన ఫస్ట్ పార్ట్ ఏ కిందకి చూసుకుంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సిలబస్ని బేస్ చేసుకుంటే దానిలో మనకి ఎన్ని విభాగాలుగా ఉన్నాయి అంటే మనకి 8 యూనిట్స్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సిలబస్ దాని గురించి అయితే 8 వరకు మనకు యూనిట్స్ అయితే ఉన్నాయి. సో అందులో ఏంటి, సో వీడియో కాస్త లెంగ్తీగా ఉన్నా కూడా A to Z మీకు అందించడానికి అయితే ట్రై చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే దయచేసి చూడండి. అలాగే మీకు వీడియో కన్నా యూస్ఫుల్ అయితే మాత్రం తప్పకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసిన తర్వాత మన వీడియోని కంటిన్యూ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకూడదు. సరే అండి, ఫస్ట్ జనరల్ సైన్స్ గురించి మాట్లాడుకుందాం. జనరల్ సైన్స్ గురించి అండ్ ఇందులో మనకి ఏమేమి వస్తాయి విభాగాలు, సైన్స్ అండ్ టెక్నాలజీలో వాటికి సంబంధించిన చిక్కులు ఏంటి అంటే ఇది వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఏ శాస్త్రీయ విభాగంపై మనకు ప్రత్యేక అధ్యయనం చేయని వ్యక్తి నుండి ఆశించే విధంగా ఇలాంటి అనుభవ విషయాలతో సహా అయితే ఉంటాయండి. అండ్ ఇది వచ్చేసి మనకు ఫస్ట్ యూనిట్ వచ్చేసి జనరల్ సైన్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ యూనిట్ మొత్తం 8 యూనిట్లు కదా, అందులో ఫస్ట్ యూనిట్ వచ్చేసి జనరల్ సైన్స్ ఉంటుంది. అండ్ సెకండ్ యూనిట్ కన్నా చూసుకుంటే మనకు తెలుగులో అయితే చెప్తున్నానండి ఇక్కడ మీకు అర్థం అవడం కోసం, జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంఘటనలు కానీ అంటే దేని గురించి మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క ఈ సంఘటనలు అయితే ఉంటాయి కదా, సో వాటికి సంబంధించిన టాపిక్ అనేది మనం చూసుకోవాలి. అండ్ థర్డ్ టాపిక్ కన్నా చూసుకుంటే మనకి ఇండియన్ హిస్టరీ గురించి అయితే నేర్చుకోవాలండి. తప్పనిసరిగా ఇండియన్ హిస్టరీ అనేది మనం నేర్చుకోవాల్సింది. అండ్ ఫోర్త్ యూనిట్ కన్నా చూసుకుంటే సో మనకు ఫోర్త్ యూనిట్ వచ్చేసి జాగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఫోకస్ అండ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించి అయితే నేర్చుకోవాలండి. జాగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఏ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ గురించి అయితే మనం చూసుకోవాలి. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇండియన్ పాలిటీ తప్పనిసరిగా చదవాల్సిన అంశం మరొకటి, అదే ఇండియన్ పాలిటీ అండ్ ఎకనామిక్ ఈ గురించి చూసుకోవాలి. అంటే దానిలో ఏమేమి ఉంటాయి మనకి ఇంక్లూడింగ్ సో ఇండియన్ పాలిటీకి సంబంధించిన అండ్ ఎకనామిక్కి సంబంధించిన అంశాలు అయితే చూసుకోవాలి. అంటే ఇందులో మనకు పొలిటికల్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది, రూరల్ డెవలప్మెంట్స్, ప్లానింగ్స్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఇండియా, సో ఇలాంటి సంబంధించిన అన్నీ కూడా ఈ ఫిఫ్త్ యూనిట్లో అయితే మనం చూసుకోవాలి. మరి సిక్స్త్ యూనిట్ కన్నా విషయానికి వస్తే మెంటల్ ఎబిలిటీ ఉంటుందండి. సో మెంటల్ ఎబిలిటీ గురించి అయితే మనము తప్పనిసరిగా చూడాల్సింది. అండ్ దీనిలో మళ్ళీ ఏముంటుందంటే రీజనింగ్ ఉంటుంది. సో రీజనింగ్ అండ్ ఇన్ఫరెన్సెస్ అయితే మస్ట్ అండ్ షుడ్గా చదవాలండి. ఓవరాల్గా సిలబస్ చూస్తే మాత్రం అన్ని చాప్టర్స్ కవర్ చేయాలి. మనకు September 7 అంటే దగ్గరలోనే ఉంది, మనకు ఆగస్ట్ 1 కదా అడ్డం ఉండేది. సో ఆగస్టులోనే మనం ఈ సిలబస్ అంతా కంప్లీట్ చేయాలి. 7th యూనిట్ చూసుకుంటే సుస్థిరాభి గురించి అయితే ఇచ్చారు. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ దాని గురించి అంశాలు అయితే చూసుకోవాలి. అండ్ 8 కన్నా చూసుకుంటే మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఇచ్చారండి. డిజాస్టర్ మేనేజ్మెంట్ గురించి ఇచ్చారు. సో ఇది కూడా మనకు ఆల్రెడీ మనము చదివేసిన అంశాలే. ఇందులో కొత్తగా ఉండేది ఏంటంటే మెంటల్ ఎబిలిటీ అనేది సరైన ఏపీపీఎస్సీకి ఎవరైతే అప్లై చేసి దీని గ్రూప్స్కి కానీ ప్రిపేర్ అయ్యి ఉన్నారో సో వాళ్ళకి అండ్ దానికి వేరే జాబ్కి ట్రై చేసిన వాళ్ళు సో ఈ మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అనేది కొంచెం ఈజీగా ఉన్నా కూడా ఇక్కడ ఇండియన్ హిస్టరీ, జాగ్రఫీ కానీ అలాగే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా డిఎస్సిలో కూడా మనం ఆల్రెడీ చదివి ఉంటాము. సో కొంచెం అనేది మనకు ఐడియా ఉంటుంది.
ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ ఇవన్నీ కూడా మనకు పార్ట్ ఏకి సంబంధించిన అంశాలండి. పార్ట్ ఏకి వచ్చేసి సంబంధించిన అంశాలు మనకు 8 యూనిట్లు అనేవి చదవాలి. సో పార్ట్ ఏలో 8 యూనిట్లు ఇచ్చారు. సో ఆ 8 యూనిట్లు మనం కవర్ చేయాలండి. ఇంకా పార్ట్ 2 విషయానికి చూసుకుంటే పార్ట్ 2 కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈక్వల్ మార్క్స్ ఉన్నాయి కదా, సో 75 మార్క్స్ దీని నుండి కూడా వస్తాయి. మరి ఇందులో మన ఎన్ని యూనిట్లు ఉన్నాయి చదవాలి అనుకుంటే 8 యూనిట్ల వరకు అయితే ఉన్నాయండి. సో 8 యూనిట్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మీరు చదవాల్సిందే. అది ఏంటంటే ఫస్ట్ యూనిట్ చూసుకుంటే సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. మనకు జనరల్ సైన్స్ అంటేనే తెలుసండి. జనరల్ సైన్స్ అంటే ఇందులో మనకి ఏమొస్తుంది, సోర్స్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది. ఫస్ట్ యూనిట్ వచ్చేసి సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మరి దీనిలో ఏమేమి ఉంటాయంటే మనకు ఉత్పాదక, పునరుత్పాదక ఇలాంటి సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ గురించి. అంటే ఉత్పాదక ఎనర్జీలో మాత్రం సోలార్ ఎనర్జీ, లైక్ మన కుక్కర్, సోలార్ వాటర్ హీటర్, సోలార్ విండ్ ఎనర్జీ ఇలాంటివి సంథింగ్స్. నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ కిందకి వచ్చేసి ఫాజిల్ ఫ్యూయల్, కండిషన్స్ ఫర్ కాంబషన్స్, చాయిస్ ఆఫ్ గుడ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. సో వీటికి సంబంధించిన చాప్టర్స్ అనేవి మనం చూసుకోవాలి. అండ్ సెకండ్ యూనిట్ కనుక చూసుకుంటే జీవ ప్రపంచం గురించి మనము చదవాలండి. సో ఈ జీవ ప్రపంచం గురించి చదవాలి. మరి ఇందులో మనకు ఏ సబ్ టాపిక్స్ ఉంటాయంటే పోషకాహారం గురించి, అలాగే పోషకాహార పద్ధతులు ఏంటి, అలాగే మొక్కల యొక్క పోషకాహారం అనేది ఎలా ఉంటుంది, అమీబా అండ్ మిడత వంటి జంతువులలో పోషకాహారము, మానవ జీర్ణ వ్యవస్థ డైజెస్టివ్ అనేది ఎలా ఉంటుంది, అండ్ మొక్కలు మరియు జంతువులలో వాళ్ళ యొక్క శ్వాసక్రియ రకాలు ఏంటి, ఈ చర్మం కానీ మొప్పలు, శ్వాసనాళ ఊపిరితిత్తుల ఇలాంటి సంథింగ్ అన్నీ కూడా మనం చదవాలండి. సో సెకండ్ యూనిట్ వచ్చేసి జీవ ప్రపంచం అన్ని దాని గురించి అయితే మనం ఇక్కడ ష్యూర్గా చదవాలి. మరి థర్డ్ యూనిట్ కనుక చూసుకుంటే థర్డ్కి వచ్చేసి రవాణా అండ్ విసర్జన గురించి అయితే ఈ టాపిక్ మనం చూసుకోవాలి. సో రవాణా అండ్ విసర్జన. సో రవాణా అంటే మనం ట్రాన్స్పోర్ట్ కాదండి. సో అది మనకు మొక్కలు మరియు జంతువులలో రవాణా అనేది ఎలా ఉంటుంది, అంటే నీరు, మినరల్స్ కానీ ఫుడ్ కానీ ఎలా ఉంటుంది. మానవులలో రవాణా అంటే మన యొక్క బ్లడ్లో కానీ ఏదైనా పనితీరు, బ్లడ్ మనకు అట్లా గడ్డ కట్టడము, రక్తనాళాల సమూహాలు అండ్ బ్లడ్ అనేది మనము మార్పిడి చేయడం, హార్ట్కి సంబంధించిన. సో ఇలా సంథింగ్ మనకు దాని గురించి అయితే ఇక్కడ చదవాలి. ఇంకా థర్డ్ సబ్ టాపిక్స్ కన్నా చూసుకుంటే జంతువులలో విసర్జన అనేది ఎలా ఉంటుంది, అంటే అమీబా మరియు వానపాము గురించి. సో దానికి విసర్జన మరియు మనకు రెగ్యులేషన్ అనేది ఎలా ఉంటుంది. మానవులలో నాడీ వ్యవస్థ, దానికి సంబంధించిన హార్మోన్ లేక ప్రతిచర్య ఎలా ఉంటుంది. సో దానికి సంబంధించిన అన్నీ కూడా ఈ రవాణా విసర్జన అయితే మనము చదవాలి. మరి ఫోర్త్ టాపిక్ చూసుకుంటే పునరుత్పత్తి అండి. సో పునరుత్పత్తి ఈ టాపిక్ మనకు షూర్గా అయితే చూడాల్సిందే. అండ్ పునరుత్పత్తిలో ఏంటి ఉంటాయి, మనకు గ్రోతింగ్ ఉంటుంది, అలాగే జీన్స్ పరంగా వంశపార్యపర్యత గురించి మరియు పరిణామం గురించి. అంటే మనకు ఉత్పత్తి అనేది గ్రోతింగు, అలాగే పునరుత్పత్తి యొక్క రకాలు, అలైంగిక గురించి కానీ, విచ్చితి, మొగ్గ ఇలాంటివన్నీ ఉంటాయి. సో అంటు కట్టడం, పొరలు వేయటం, సో సంథింగ్ ఇలాంటివన్నీ చదవాలి. అండ్ లైంగిక పునరుత్పత్తి, పరాగ సంపర్కము ఇలా అవన్నీ చదవాలండి. సో మానవ పునరుత్పత్తి వ్యవస్థ అనేది ఎలా ఉంటుంది, వంశపార్యపర్యత మనకు జీన్స్ అనేవి ఎలా ఉంటాయి, క్రోమోజోమ్స్ గురించి, డిఎన్ఏ గురించి, పరిణామం యొక్క ప్రాథమిక జ్ఞానం, ఇవన్నీ కూడా మనము ఈ లెసన్లో అంటే ఈ టాపిక్లో కవర్ చేయాలి. మరి ఫిఫ్త్ యూనిట్ ఏంటంటే రీసోర్స్, సహజ వనరులు అండి. న్యాచురల్ రీసోర్స్, సహజ వనరులు అనే టాపిక్ అయితే చూడాలి. మరి ఈ టాపిక్లో మనకు ఏమేమి కవర్ చేయొచ్చు అంటే లోహాలు గురించి ఇస్తారు, అలాగే లోహాలు కానివి ఇస్తారు. లోహాలు అంటే ఏంటి, లోహాలు కానివి ఏంటి, ఇలాంటివన్నీ కూడా మనం ఈ టాపిక్లో చూసుకోవాలి. సిక్స్త్ టాపిక్ వచ్చేసి కార్బన్ సమ్మేళనాలు. సో కార్బన్ సమ్మేళనాలు ఈ టాపిక్ చూడాలి. ఈ టాపిక్లో మళ్ళీ మనం ఏమేమి కవర్ చేయాలంటే క్రియాత్మక సమూహాలు అంటే ఏంటి, ఆల్కహాల్స్ అంటే, యాసిటోన్ మరియు ఎసిటిక్ ఆమ్లం అంటే ఏంటి, అండ్ దాని గురించి తయారీ విధానము, లక్షణాలు ఎలా ఉంటాయి, దాంతో మనకి యూజెస్ ఏంటి, అండ్ మనం తయారు చేసేటప్పుడు మెథడ్స్ ఎన్ని ఉంటాయి. సో ఇలాంటి కొన్ని సింథటిక్ పాలిమర్స్ కానీ, సోప్స్, డిటర్జెంట్స్, సో వీటికి సంబంధించిన కార్బన్ సమ్మేళనాలు అనేది చూసుకోవాలి. అండ్ సెవెంత్ టాపిక్ కన్నా చూసుకుంటే ఎన్విరాన్మెంట్ గురించి ఇచ్చారు. సో పర్యావరణం గురించి సమస్యలు. సో పర్యావరణం గురించి అలాగే దాని యొక్క సమస్యల గురించి వివరించాలి ఇక్కడ. అంటే ఏంటి కంటే ఇక్కడ పర్యావరణ సమస్యల యొక్క కారణాలు ఏంటి అనేది చూడాలి, అలాగే దానికి
నివారణ మరియు నియంత్రణ అనేది ఎలా ఉంటుంది, భూమి నీరు మనకు గాలి వల్ల ఇట్లా శబ్ద కాలుష్యము అలాగే వ్యర్థ పదార్థాలు ఎలా పేరుకుపోతాయి, సో వాటికి సంబంధించిన టాపిక్స్ అన్నీ చూసుకోవాలండి. అలాగే జీవ అధోకరణం చెందే మరియు చెందని పదార్థాలు ఏంటి, పర్యావరణ వ్యవస్థ పర్యావరణ సమతుల్యత ఏంటి, నీటి నిర్వహణ అనేది ఎలా ఉండాలి, అండ్ మనము వర్షపు నీటిని అనేది ఎలా సేకరించాలి, అడవుల పరిరక్షణ అనేది ఎలా ఉండాలి, గ్రీన్ హౌస్ కానీ గ్లోబల్ వార్మింగ్ కానీ ఓజోన్ పొర, ఆమ్ల వర్షము, సో ఈ టాపిక్స్ మస్ట్ అండ్ షుడ్గా అయితే మనము చదవాలండి. సబ్ టాపిక్స్ ఇవన్నీ కూడా. మరి 8th టాపిక్ ఏంటని చూసుకుంటే ఎథ్నోబాటనీ అండి. ఎథ్నోబాటనీ ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ మన సైన్స్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారనుకుంటే వాళ్ళకి వెరీ యూస్ఫుల్ అండి ఇవన్నీ కూడా, ఎందుకంటే వాళ్ళకి సగమన్న ఐడియా ఉంటుంది. మరి ఈ ఎథ్నోబాటనీ ఏంటంటే అన్నీ కూడా మనకు ప్లాంట్స్కి సంబంధించినవండి. అంటే ఔషధ మొక్కల పద నిర్మాణ అధ్యయనం అనేది ఎలా ఉంటుంది, వాటి యొక్క యూజెస్ ఏంటి, అండ్ జీవితకాలము బేస్గా ఉండే ఏంటి, కింద కాలానుగుణ మరియు శాశ్వత మొక్కల యొక్క వృక్షాల యొక్క పేర్లు కానీ వాటి గురించి ఔషధ వినియోగం అనేది ఎట్లా చేయాలనే దాని గురించి అయితే ఇది మనకు అధ్యయనం గురించి. మరి ఇందులో మనము జనరల్ సైన్స్ అనేది మాట్లాడుకున్నాం కదా అండి. ఈ పార్ట్ 2లో జనరల్ సైన్స్ అనేది మాట్లాడుకున్నాం కదా. అండ్ మ్యాథమెటిక్స్ గన చూసుకుంటే మ్యాథమెటిక్స్కి సంబంధించిన సిలబస్ అండి. సో మ్యాథ్స్కి సంబంధించిన సిలబస్ ఏంటంటే ఇందులో ఫస్ట్ అంకగణితం ఉంటుంది. సో అంకగణితం అనేది ఉంటుంది. ఈ అంకగణితంలో మళ్ళీ మనకు సబ్ టాపిక్స్ ఏమేమి ఉంటాయి, సంఖ్యా వ్యవస్థ కానీ, సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, అలాగే హేతుబద్ధ మరియు వాస్తవ సంఖ్యలు ఏంటి అంటే ఏంటి, ఇక్కడ ప్రాథమిక కార్యకలాపాలు, కూడికలు కానీ తీసివేతలు, అలాగే మల్టిప్లికేషన్స్, భాగహారాలు, వర్గమూలాలు, సో ఇవన్నీ కూడా మనం ఈ టాపిక్స్లో చదవాలి. అలాగే ఏకీకృత పద్ధతి అంటే ఏంటి అంటే మనకు సమయం ఎంత ఉంది, దూరం ఎంత ఉంది, అలాగే సమయం యొక్క పని ఎంత, శాతం ఎంత, సరళ మరియు సమ్మేళన వడ్డీకి అనువర్తనాలు ఏంటి, లాభం మరియు నష్టం గురించి, నిష్పత్తి యొక్క వైవిధ్యము, ప్రాథమిక సంఖ్యా సిద్ధాంతము, భాగహారం అల్గారిథము, ప్రధాన మిశ్రమ సంఖ్యలు ఏంటి, సో ఈ టాపిక్కి సంబంధించినవండి. అండ్ సెకండ్ యూనిట్ కన్నా చూసుకుంటే జామితి అండి. సో జామితి గురించి అయితే మనం చూడాలి. ఇంకా జామితిలో సబ్ టాపిక్స్ ఏమేమి ఉంటాయి, రేఖలు మరి దానికి సంబంధించిన కోణాలు ఏంటి, సమతల మరియు సమతల బొమ్మలు ఏంటి, అలాగే పై సిద్ధాంతాలు ఏంటి, దానికి సమాంతర రేఖలు అంటే ఏంటి, త్రిభుజాల సారూప్య త్రిభుజాలు, మధ్యస్థాలు మరియు ఎత్తుల సారూప్యత, సమాంతర చతుర్భుజము, సో దీనికి సంబంధించిన ఏ టాపిక్స్ అయితే కవర్ చేస్తామో అన్ని టాపిక్స్ అయితే షూర్గా మనం చదవాలండి. అండ్ థర్డ్ చాప్టర్ చూసుకుంటే గణాంకాలు. సో థర్డ్ యూనిట్ గణాంకాలు. సిలబస్ని చూసి భయపడుతున్నారా అండి? అంతే అండి. ఏపీఎస్సి సబ్జెక్ట్స్ అండ్ సిలబస్ అయితే ఈ మాత్రం ఉంటుంది. ఇది మనకు మ్యాథ్స్కి సంబంధించిన 3 యూనిట్లు అయితే. మరి ఈ గణాంకాలలో సబ్ టాపిక్స్ ఏమేమి యాడ్ అవుతాయంటే గణాంక డేటా సేకరణ, దానికి సంబంధించిన పట్టికలు, అలాగే గ్రాఫికల్ ప్రాతినిధ్యం అంటే ఫ్రీక్వెన్సీగా ఉండే బహుభుజాలు ఏంటి, హిస్టోగ్రామ్స్, బార్ చార్ట్స్, పై చార్ట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే ఈ కేంద్ర ధోరణి యొక్క మెజర్మెంట్స్ అనేవి కూడా ఉంటాయి. ఓవరాల్గా చూసుకుంటే 150 మార్క్స్తో పార్ట్ 2, పార్ట్ 1 కింద మనకు ఈ టాపిక్స్ అన్నీ కూడా చదవాలి. సో ఈ వీడియోకి వచ్చేసి నేను యాక్చువల్గా మీకు తెలుగులో కావాలనుకుంటే మీకు పాసిబుల్ అయితే పీడిఎఫ్ పంపించడం కానీ లేకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో కానీ ఇస్తానండి. సో మీకు అనేది ఒక సిలబస్ అనేది పక్కన పెట్టుకుంటే మాత్రం చాలా చాలా బెటర్. ఆల్రెడీ మనం డిఎస్సిలో కూడా సిలబస్ అనేది తెచ్చుకున్న తర్వాతే అది తెలుగులో ఉంటే బెటర్ అండి. సో సిలబస్ అనేది మస్ట్ అండ్ షూట్గా మన దగ్గర ఉండాల్సింది, ఓకేనా. సో ఇంకా రేపు వచ్చేసి మనకు ప్రిలిమ్స్ గురించి సంబంధించిన సిలబస్ ఇన్ఫర్మేషను అండ్ మెయిన్స్కి సంబంధించిన సిలబస్ ఏంటి తెలుగులో వివరాల కోసం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మనం నేర్చుకున్నాం. అంటే ఆ వీడియోలో అయితే మనకు తెలుగులో సిలబస్ ఏమేమి ఉంటుందనే దాని గురించి అయితే ఒక వీడియో అయితే చేస్తానండి. సో ఐ హోప్ మీకు ఇక్కడ చెప్పిన క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను అండి. అండ్ ఈ సిలబస్ కోసం తెలుగులో నేను పాసిబుల్ అయితే మీకు పీడిఎఫ్ కానీ లేకుంటే దానికి సంబంధించిన లింక్ అనేది కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నాను అండి. క్లాస్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.